చక్కగా నేర్చుకుని నోట్ చేసుకుని పునశ్చరణ చేసుకుంటూ మంచి ఉత్సాహంతో మళ్ళీ మన గ్రామాలకు వెళ్ళి చక్కగా బాల వికాస్ సేవల పునరంకితం కావాలి. బాగా ఇన్స్పిరేషన్తో ఇందా మనం 16 క్వశ్చన్లు వేసుకున్నాం. స్కోర్ ఎంత వచ్చిందో ఎవరికి వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం నల్లబడిపోయి చాలామంది మొగ ఇక్కడి నుంచి నేను చూస్తున్నాను. స్కోర్ తక్కువగా వచ్చిన వాళ్ళు కొంచెం డల్గా అయిపోయారు. ఏం పర్లేదండి, ఇక్కడ స్కోర్ పెంచుకుందాం. మెల్లిమెల్లి వారానికి ఒక మార్కు పెంచుకుంటూ మన స్కోర్ పెంచుకుంటూ వెళ్ళిపోయి అట్రాక్టివ్ మెథడ్లో బాల వికాస్ చెప్తే ఖచ్చితంగా అందరూ రెగ్యులర్ పిల్లలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఆ ప్రయత్నం మాత్రం వదులుకోకూడదు. నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి, సిన్సియర్గా నాకు ఆన్సర్ చెప్పాలి. బట్ ఎవరు అబద్ధం మాత్రం చెప్పకూడదు. ఈ ట్రైనింగ్ ఈవినింగ్ 5-5:30 వరకు ఉంటుంది. అంతవరకు ఎంతమంది ఉండగలుగుతారో చేయొద్దండి. ఒకసారి కిరణ్ ఫోటో తీనాయన అట్లే ఉంచండి అమ్మ. ఫోటో 2 ఫోటోలు తీస్తారు ఇక్కడ అక్కడ అంతా. మళ్ళీ సీట్లు చెక్ చేస్తుంటారు మధ్య మధ్యలో ఏ సీటు ఖాళీ అయిందని. మీరు ఈరోజు ఈవినింగ్ వరకు అదే కుర్చీలో కూర్చోవాలి. ఎవరు కుర్చీలు మారకూడదండి. అదే కుర్చీలో వాళ్ళే కూర్చోవాలి. మీ పక్కన వాళ్ళు వెళ్ళిపోతే మీ దగ్గర ఫైన్ కలెక్ట్ చేస్తాం. జారుకోకుండా చూసుకునే బాధ్యత మీది సార్. అక్కడ కూడా తీసుకోవాలి. మధ్యలో కూడా పోయి తీసుకోమా ఫోటో సార్. అమ్మా ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. చాలా చోట్ల మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే 20% అవుట్, 3ంటికి ఇంకో 10% అవుట్, 4ంటికి ఇంకో 10% అవుట్. మంగళ టైంకి మాధవ్ గారు, నేను, డిపి గారు, జిల్లా బాల వికాస్ కార్యకర్తలు, కొంచెం పాత గురువులు, ఆ జంకాడ మడత పెట్టేవాళ్ళు పాపం, మళ్ళీ సాయంత్రం భజనకు వేదం పూలమాల వేసేవాళ్ళు, కన్వీనరు ఉంటాం లాస్ట్ మనం. నాకు అనిపిస్తుందండి, ఒక ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంటే చివరి వరకు ఉండాలి అన్నటువంటి క్రమశిక్షణ మనలో లేకపోతే మన పిల్లలు ఎట్లా వస్తారు చెప్పండి? ఎట్లా మార్పు వస్తుంది వాళ్ళలో? అసలు బేసిక్గా మనలో క్రమశిక్షణ లేకపోతే మన దగ్గర నుంచి బాల వికాస్ పిల్లల క్రమశిక్షణ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి దయచేసి. సిన్సియారిటీ ఫస్ట్ మనలో ఉండాలండి. మనలో సిన్సియారిటీ ఉంటే మనకు వచ్చే పిల్లల సిన్సియారిటీ మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. నేనేమన్నా ఇండైరెక్ట్గా డైరెక్ట్ మనసు నొప్పించి ఉంటే క్షమించండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఇన్ హౌస్ ట్రైనింగ్ కాబట్టి బయట పబ్లిక్లో మాట్లాడేవి ఇవన్నీ కాబట్టి కొన్ని పదాలు కొంచెం కఠినంగా అనిపించి ఉండవచ్చు. అది మన అభివృద్ధి కోసమే తప్పించి వేరే ఉద్దేశం కాదని మిమ్మల్ని నొప్పించాలంటే ఉద్దేశం అసలే కాదు. అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా వారికి ఓపికగా మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై సాయిరామ్. జీవితంలో అన్నిటికన్నా కష్టమైనది ఏమిటి? ఎవరైనా చెప్తారా? జీవితం అన్నిటికన్నా కష్టమైనది ఏంటి సార్? మనసును కంట్రోల్ చేసుకోవడం, మహిళలు కోరికలు తీర్చుకోవడం, మాట మీద కట్టుబడి ఉండడం, మాట నిలుపుకోవడం. నేను చెప్పనండి, ఇవేవి కాదు. ఇక్కడ అందరూ ఒకరితో మాట్లాడుతూ ఉంటే కూర్చొని సాయంత్రం వరకు వినడం చాలా కష్టం. సాయిరామ్. సాయి మాత దివ్య శ్రీచరణాలకు నమస్కరిస్తూ విచ్చేసినటువంటి సాయి బంధువర్గానికి అందరికీ హృదయపూర్వక సాయిరామ్. గ్రూప్ యాక్టివిటీస్ పొద్దున్న మీ చేత వల్లెవే ఇచ్చారు. బాల వికాస్ బోధనా ప్రక్రియలు, టీచింగ్ టెక్నిక్స్. అందులో గ్రూప్ యాక్టివిటీస్ అనేది ఒక అత్యంత అద్భుతమైన ప్రక్రియ. అసలు ఈ గ్రూప్ యాక్టివిటీస్ ఎందుకండి? సీనియర్ గురుస్ ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ డిస్ప్లే చేయబడింది. ఇప్పుడు మనం అందరం చేసింది కూడా ఒక గ్రూప్ యాక్టివిటీ, అవునా కదండి? పొద్దున్న టిఫిన్ చేసి వచ్చాం. నిజంగా ఆ పదార్థం మన ప్లేట్లోకి రావడానికి ఒక యాక్టివిటీ జరిగింది, అవునా కదా? ఒక సుహృద్భావమైన వాతావరణంలో సోదరులు సోదరీమణులు చక్కగా టిఫిన్ చేశారు. అదొక గ్రూప్ యాక్టివిటీ. ఇలాగా అంటే గ్రూప్ యాక్టివిటీస్ యొక్క పరమార్థం ఏంటంటే, నేను అనే దగ్గర నుంచి మనము అయితే పొద్దున మధు గారు ఏమన్నారు? మనము అనవాకండి అన్నారు, అవునా కదా? ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో రివర్స్ అయింది అది, అవునండి. అక్కడ వ్యక్తిగత సాధనలో నేనెంతవరకు ఉండాలి అని అనాలిసిస్ చేసుకోవాలి. కానీ గ్రూప్గా కలెక్టివ్గా మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము అనే భావన, ఇక్కడ నేను వచ్చిందనుకోండి అధఃపాతాళంలోకి వెళ్తాం, అవునండి. కాబట్టి ఈ గ్రూప్ యాక్టివిటీస్ యొక్క ప్రధాన లక్ష్యము ఐ టు వై. నెక్స్ట్
గ్రూప్ యాక్టివిటీస్లోకి ఏమేమి వస్తాయి? ఒక్కసారి మామూలుగా ఆటలు ఒక ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రతిదీ చాలా ముఖ్యమైనవండి. ఏమేమిటి గ్రూప్ యాక్టివిటీస్లోకి వస్తాయో మనం చూద్దాం. ఏంటండి, చదవండి ఒకసారి. పాత్రధారణ. ఇందులో ఎంతమంది ఇందాక మధు గారు తన జీవితంలో ఆడిన నాటకం గురించి చెప్పారు. మీరు కూడా అటువంటి అనుభవాలు ఉన్నాయా నాటకాల్లో? బాలవికాస్ గురువుగా ఉన్నాయి కదా. నాటికలు వేయించేటప్పుడు, అది చిన్న చిన్న స్కిట్స్ వేయించేటప్పుడు పిల్లలలో వచ్చే మార్పు అత్యంత అద్భుతమైనదండి. మనము ఆ ప్రక్రియలో చేస్తున్నప్పుడు స్వామి యొక్క దివ్యమైన అనుభూతి కూడా మనకు లభిస్తుంది. అవునంటారా కాదంటారా? ఒకసారి ఒక బాలవికాస్ గురువు, అంటే మనకు బాలవికాస్ చెప్పడం అనేది ఉదయం నుంచి చెప్పారు, అది జన్మ జన్మల అదృష్టం అండి, అది ఇంకోటి కాదు. అదృష్టం ఉన్న వాళ్ళే దీంట్లోకి వస్తారు. మరి మనకు తెలిసిన తర్వాత దాన్ని పోగొట్టుకుంటే మనం ఏమవుతామండి? మనం ఎవరు ఆ జాబితాలోకి వెళ్ళొద్దు. ఒకసారి అంటే నాటకాలు ఎంత ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ బాలవికాస్ గురువు అంటే స్వామి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ ద్వారా నా మాట మీకు వినబడుతోంది. భగవాన్ యొక్క వాణి మన ద్వారా వినబడుతుందండి పిల్లలకి. సింపుల్గా అదే, మన ద్వారా భగవద్వాణి వినబడుతుంది. ఈ అదృష్టాన్ని పోగొట్టుకుంటామండి మనం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నాటకం ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో. ఒకసారి ఒక బాలవికాస్ గురువు వాళ్ళ కృష్ణాష్టమికి ఒక డ్రామా వేయించదలిచారు, చిన్న స్కిట్. బాలవికాస్ గురువు కృష్ణాష్టమికి ఒక డ్రామా వేయించదలిచారండి పిల్లలతో. క్లాస్లో చెప్పారు, నాన్న మన మందిరంలో ఒక చిన్న స్కిట్ వేద్దాంరా అని చెప్పారు. పిల్లలందరూ కూడా ఒకే సైకాలజీ ఉండదండి. అది ఒక టీచర్కి, అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, తర్వాత బాలవికాస్ గురువుకి అనుభవంలోకి వస్తుంది. ఒక పిల్లవాడు చాలా అసలు కలవడు ఎవరితోనూ, క్లాస్కి వస్తాడు రెగ్యులర్గా. అంటే దీంట్లో సైకాలజీలకి వెళ్ళేసరికి అది చాలా మనస్తత్వ శాస్త్రానికి సంబంధించింది. ఈ పిల్లవాడు కలవట్ల. ఈవిడ అనుకున్నారు, వీడిని ఎట్లయినా సరే 10 మందిలో మాట్లాడింప చేయాలి, ఈ బిడియాన్ని వాళ్ళలో పోగొట్టాలి. చూడండి, దీనికోసం ఎన్నో ట్రైనింగ్స్ జరుగుతుంటాయి పెద్దవాళ్ళ సాఫ్ట్వేర్ రంగాల్లో. ఈవిడ అనుకుని వాడి పేరు కృష్ణ. అరే నాన్న, నీ పేరు కృష్ణ కదా, కృష్ణాష్టమి ఫెస్టివల్ వస్తుందిరా, నీకు ఒక కృష్ణుడి వేషం వేస్తా. భలే కథ కుదిరే చూడు, కృష్ణాష్టమి కృష్ణుడి వేషం భలే కుదిరిందిరా, నువ్వు వెయ్యాల్సిందే ఇది అని చెప్పారు ఆవిడ. చెప్తే వాడికి అసలే సిగ్గు కదా. వాడు ఏం చేశాడు, మేడం నా వల్ల కాదు టీచర్, నా వల్ల కాదు అంటున్నాడు. ఈవిడ అంతకన్నా ఒప్పుకోలేదు, నువ్వు వెయ్యాల్సిందే అన్నారు. నెక్స్ట్ ఏం చేస్తారండి పిల్లలు? డ్రాప్ అవుట్ అవుతారు. వాడు మానేశాడు క్లాస్. ఈవిడికి చాలా బాధ వేసింది. ఒక ఆదర్శవంతమైన గురువు ఏం చేస్తారు? పిల్లలు మానేస్తే ఏం చేస్తారండి? వెళ్ళి పిలుచుకొస్తారు, ఫోన్లు చేస్తారు. ఆ రోజుల్లో మరి ఫోన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అరే నాన్న, నీ మీద నమ్మకం పెట్టుకున్నానరా, నువ్వు వెయ్యాలి అని. లేదు మేడం, ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు, నాకు చాలా సిగ్గండి, నేను అసలు నిలబడలేనండి అన్నాడు. లేదు, నీకు స్వామి ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తారు బంగారు అని చెప్తారు ఆవిడ. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఆవిడే కొని ఇవ్వాలనేది ఆవిడ ఉద్దేశం. సరే అని చెప్పి మొత్తానికి లాక్కొచ్చి వేయించారు. కృష్ణాష్టమి ఆ ప్రోగ్రాం మందిరంలో అయిపోయింది. ఈవిడ హడావిడిలో కంగారులో వాడికి గిఫ్ట్ ఇవ్వాల్సిన విషయం మర్చిపోయారు. అయిపోయింది, కృష్ణాష్టమి అయిపోయింది, మందిరం తాళాలు కూడా వేసుకున్నారు, అందరూ వెళ్ళిపోయారు, ఈవిడ వెళ్ళిపోయారు. ఒక అరగంట తర్వాత వాడు ఒక పెద్ద పెట్టె తీసుకొని వీరింటికి వచ్చారు, బాలవికాస్ గురువు దగ్గరికి. వాడిని చూడగానే ఒక షాక్ అయ్యారనమాట. అరే రే స్వామి, ప్లీజ్ నన్ను క్షమించండి. అది గురువుకే తెలుస్తుందండి, స్వామి విషయంలో పిల్లల విషయంలో ఒక చిన్న మతిమరుపు జరిగితే, అంటే అది కావాలని చేసింది కాదు, కానీ మనం ఎంత బాధపడతామో మనకే తెలుసు. ఆవిడ చాలా బాధపడి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాడిని గట్టిగా పట్టుకొని, బంగారు నీకు ఇది ఎక్కడిది నాన్న అని అడిగారు. అడిగితే వాడు చెప్పాడండి, మ్యామ్ మీరు నాకు స్వామి పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు కదా, ఇదిగో ఇది ఇచ్చారు మ్యామ్ నాకు స్వామి గిఫ్ట్ అని. నీకు ఎలా వచ్చిందిరా ఇది అని అడుగుతారు. మేడం, కృష్ణాష్టమి మన మందిరం ప్రోగ్రామ్ అయిన తర్వాత స్వామి హారతి తీసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను, చిన్నగా నడుచుకుంటూ పక్క నుంచి అక్కడ పెద్ద పెద్ద అన్న వాళ్ళు ఉట్టి కొడుతున్నారు మేడం. అరే బుడ్డాడా, వైట్ అండ్ వైట్ వేసుకున్నావు, భలే ఉన్నావురా నువ్వు, రా
పిలుస్తాను రా అని పిలిచారు. మేడం మీకు తెలుసు కదా నాకు చచ్చే సిగ్గని నేను పెనుగులాడాను అసలు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ బలానికి నేను బయటికి రాలేకపోయాను. నాకు ఒక కర్ర ఇచ్చారు, ఈసారి నువ్వు కొట్టాలి అన్నారు. నా ముందు ఒక 10 మంది పెద్ద పెద్ద అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కొట్టారు, ఎవ్వరికి అది పగలలేదు మేడం. అదేంటో ఇంత విచిత్రం మేడం, నేను కర్రకు తీసుకొని కొట్టగానే అది పగిలిపోయింది. ఈ గిఫ్ట్ నాకు ఇచ్చారు మేడం, ఇదిగోండి స్వామి నాకు ఇచ్చారు ఈ గిఫ్ట్ అంటే. అది బాల వికాస్ అంటే. ఎందుకంటే మన ద్వారా వచ్చే ఆట కానీ మాట కానీ పాట కానీ అది వెనక ఉండి చేయిస్తున్నది స్వామి భగవాన్. ఆ విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన చేతుల్లో మనం ఇన్స్ట్రుమెంట్గా ఉన్నప్పుడు మనం వదులుకుంటామా చెప్పండి? దయచేసి బాల వికాస్ని ఎవరు అశ్రద్ధ చేయొద్దు. మీకు ఏదైనా చెప్పడం రావట్లేదు లేదా మనకి చేత కావట్లేదు, సోదరులు చెప్పారు స్వామి దగ్గర కూర్చుని ఏడవండి, క్రై, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రేయర్ అని చెప్పారు స్వామి. నిజంగా అది చేస్తే సాధ్యం కానిది లేదు. ఆటలు కూడా అంతే, నాకు రావట్లేదే అనుకోవద్దు, మీకు కొంచెం సపోర్ట్ చేయడం కోసం మేము ఇచ్చినటువంటివి. ఇటువంటి వాటిని మనమే క్రియేట్ చేసుకొని పిల్లలకు అందిద్దాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రూప్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. నెక్స్ట్ అయితే ఈ యాక్టివిటీస్ ఆటలు తయారు చేసుకునేటప్పుడు ఒక బాల వికాస్ గురువు ఒక ప్లాన్ పెట్టుకోండి. అసలు మెటీరియల్ ఏం లేకుండా మనం ఏం ఆడించగలం, కొంచెం మెటీరియల్తో ఏం ఆడించగలం, ఇంకొద్ది ఎక్కువ మెటీరియల్తో మనం ఏం ఆడించగలం, ఇట్లా తయారు చేసుకున్నప్పుడు అటువంటి కిట్ మన ప్రతి బాల వికాస్ గురువు దగ్గర అటువంటి కిట్ ఉన్నప్పుడు ఆలోచన, కిట్ అంటే ఏ మెటీరియల్ లేకుండా ఏం చేయాలి. మనము నిజంగా గృహిణులము రకరకాల పనులు ఉన్న మాట వాస్తవమే. ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తాం, మరుసటి రోజు బాల వికాస్ క్లాస్ చెప్పాలి. నిజంగా మన పరిస్థితి కొంచెం హడావిడిగానే ఉంటుంది, క్లాస్ చెప్పాలి కదా. అప్పుడు మీ అంగుల పొదిలో నుంచి ఏమి మెటీరియల్ లేని ఆట ఆడించండి, అటువంటి తయారు చేసుకోండి. ఇప్పుడు చెప్పారు కదా ఇందాక, పాత రోజుల్లో బాల వికాస్ గురువులు అంటే ఒక బట్టల కొట్టుకు వెళ్తే క్యాలెండర్లు ఏమున్నాయని వెతుక్కునేవాళ్ళు, అవునా అండి? వెనక వైపు మ్యాటర్ కానీ ఫోటోలకు కానీ. ఇప్పుడు మనకంత కష్టం లేదు. స్వామి అన్ని ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చినట్టు బాల వికాస్ మెటీరియల్ కూడా చాలా వరకు ఇన్స్టెంట్ వచ్చాయి. వాటన్నిటినీ మనము టర్న్ చేసుకోవడము, ఆలోచనలని అటువైపు మార్చుకోవడం మాత్రమే. కొన్ని గేమ్స్ మనం ఆడదాం. ఫస్ట్ గేమ్ చెప్పండి. వెరీ గుడ్. సాయిరామ్ అనే పదము ఈ ఆట ఆడించేటప్పుడు సాయిరామ్ నామస్మరణ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వండి పిల్లలకి. ప్రతి ఆట గురించి ఈరోజు మనం ఈ ఆట ఆడుకుందాం రా, ఈ ఆటలో ఉన్న కిక్ ఏంటో చూద్దాం రా అని చెప్పి వాళ్ళని ఉత్సాహపరచండి. సాయిరామ్ అనే పదం యొక్క దివ్య వైభవాన్ని మీరు అనుభవించి పిల్లలకి చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను, మీ అందరికీ తెలిసిందే. అంటే సెకండ్ గ్రూప్ పిల్లలకి మనము స్వామివి చెప్పవచ్చు. మరి కిడ్స్ ఫస్ట్ గ్రూప్ అంటే 3rd ఇయర్స్ లోపు, 3rd క్లాస్ లోపు పిల్లలు కాబట్టి వీళ్ళకి మనము స్వామి మహిమలు అక్కర్లేదు. కానీ తర్వాత ఎలా అంటే విచక్షణతో ఆలోచించే రకమైనటువంటివి నామస్మరణకు సంబంధించినవి చెప్పచ్చు. ఇవన్నీ మనకు బోల్డ్ అనే స్ట్రెంగ్త్ అని ఇస్తాయండి. ఒకసారి నాగాల్యాండ్లో ఒక ఆఫీసర్ తను ట్రాన్స్ఫర్ మీద అక్కడికి వెళ్తారు. అప్పుడు నాగాల్యాండ్లో బోడోల్యాండ్ ఉద్యమం జరుగుతూ ఉంది. బాగా ముమ్మరంగా కొట్టుకుంటున్నారా, దాన్ని ఏమంటారు, మనకి ఇదివరకు నక్సలైట్ ఉద్యమం ఉండేది ఏపీలో. అట్లాగా అక్కడ నాగాల్యాండ్లో ఈ బోడో తీవ్రవాదం ఎక్కువగా ఉన్న తరుణంలో దాన్ని మన స్వామి డివోటీ ఆయన ఆఫీసర్, ఆయన అయితే సమర్థవంతంగా దాన్ని అణిచివేయగలరని గవర్నమెంట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆయన అక్కడికి వెళ్తారండి ఫ్యామిలీ తీసుకొని. ఆయన క్వార్టర్స్ ఇస్తారు. క్వార్టర్లో జస్ట్ అప్పుడే దిగుతారు. ఆయన ఎవరో కొత్త ఆడొస్తున్నాడు, మన మీద మనల్ని చంపేస్తాడని చెప్పి వాళ్ళందరికీ వెళ్ళిపోయింది సమాచారం. ఆ బోడోలందరూ రాత్రిపూట ఈయన ఇంటి మీదకి దాడి చేశారు. తుపాకుల వర్షం కురిపిస్తున్నారండి. ఇది నిజంగా జరిగింది. జరుగుతున్నప్పుడు ఈయన తన పిల్లల్ని, భార్యని ఒక మంచం కింద దూరి మామూలు దుప్పటి కప్పుకొని పడుకుంటారు. రాత్రంతా తుపాకీల వర్షం, గుళ్ళ వర్షం కురుస్తుంది. తెల్లవారిన తర్వాత తెలిసిపోయి అందరూ వస్తారు, మిలిటరీ మిగతా వాళ్ళందరూ వస్తారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత అద్భుతంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటంటే, రాత్రి
నన్ను కాపాడింది సాయిరామ్ అనే నామస్మరణ దుప్పటి నేను కప్పుకున్నాను, అది ఒకటి మాత్రమే ఏ గుండు నాకు తగలకుండా కాపాడింది అని. అంటే నామస్మరణ ఎంత విశిష్టమైనది మనము అంటూ, ఇది ఒక పిల్లలకి మనం సబ్జెక్టు కూడా నేర్పించాలండి. ఆటల్లో, బాల వికాస్ ఆటల్లో సబ్జెక్ట్ అంటే విషయము ఉంటుంది, అందులో ఆనందము, ఆహ్లాదము, ఉల్లాసము కూడా ఉంటాయి. ఇది మనం ఇప్పుడు ఆడదాం. ఒక 10 మంది రండి, ఇక్కడ ఉన్నంత ప్లేస్లోనే మనము దీన్ని సద్వినియోగం చేసుకుందాం. రండి నాన్న, రండి, రావాలి త్వరగా. గేమ్ బాగుంటుంది, రండి, రౌండ్గా నిలబడండి. ఓ 10 మంది, రైట్, చాలు చాలు చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రైట్. సాయిరామ్, నేను చెప్పనా సాయిరామ్ అంటాను, మీరు చెప్పండి సాయిరామ్ అనండి. నేను ఏ వాయిస్ మాడ్యూల్లో చెప్తే మీరు అదే వాయిస్ మాడ్యూల్లో చెప్పాలి, ఓకేనా? ఆ తర్వాత నేను త్రిగుణాలు అంటాను. త్రిగుణాలు అంటే తెలుసు కదా, ఎన్ని ఉంటాయి అసలు? ముందు త్రిగుణాలు అంటే నెంబర్ ఎంత? 3. మీరు 3 గ్రూప్ అవ్వాలి. నేను చతుర్విధ పురుషార్థాలు అంటాను, అంటే ఎన్ని ఉంటాయి? 4. అంటే ఎంతమంది? 4 గ్రూప్ అవ్వాలి. పాండవులు అంటాను, ఎంతమంది అవ్వాలి? 5 మీరు గ్రూప్ అవ్వాలి. ఇట్లా మనము 10 మెంబర్స్ దాకా తీసుకోవచ్చండి. దశావతారాలు తీసుకోవచ్చు, నవరత్నాలు తీసుకోవచ్చు, ఇంకా చెప్పండి, సప్త ఋషులు తీసుకోవచ్చు, ఇంకా అష్టపుష్పాలు, వెరీ గుడ్, ఇంకా నవగ్రహాలు, ఇవన్నీ కూడా మనం చూడండి ఎంత సబ్జెక్ట్ వస్తుందో. ఇది షడ్రుచులు, వెరీ నైస్, షడ్రుచులు. ఇట్లాగా మనము, నేను చెప్పనా సాయిరామ్ అంటాను, మీరు చెప్పండి సాయిరామ్ అనండి. నేను నెంబర్ చెప్తాను, మీరు అలా గ్రూప్ అవ్వాలి. అయిన తర్వాత అందులో ఉన్న కంటెంట్ మీరు నాకు చెప్పాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ త్రిగుణాలు ఏంటి, త్రిగుణాలు ఏమేంటి అనేది చెప్పాలి. ఓకే, రెడీ? చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్. సీత కుమారులు, మీరు నిలబడిపోవాలి అంతే, నాకు చెప్పొద్దు మీరు సమాధానం. ఎవరు వాళ్ళిద్దరు? లవకుశులు, లవుడు, కుశుడు. ఇట్లా మనము చక్కగా ఆడించచ్చు. ఇంకొకసారి అడదమా? వెరీ గుడ్. చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్, చెప్పనా సాయిరామ్. పాండవులు సరిపోయారు బాగా, వెరీ గుడ్. వీళ్ళకి ఇద్దాం. ఎవరో చెప్పండి పాండవు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. చూడండి, ఈ ఆట వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది. ఒకవేళ తెలియకపోతే కూడా గ్రూప్గా తెలుసుకుంటారు, అవునా కాదండి? చాలా చాలా బాగుంటుంది నిజంగా. పిల్లలు కొంచెం ఎక్కువ, లేదా స్కూల్స్ బాల వికాస్ చెప్తుంటారు చూడండి, స్కూల్ బాల వికాస్ చెప్పే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ ఆట చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ. మనకి బాల వికాస్లో గేమ్స్ అంటే కేవలం ఆటలే కాకుండా కొంచెము ఆహ్లాదపరిచే యాక్టివిటీస్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అందరు చైర్లోనే కూర్చున్నారు కదా, ఒక్క చైర్ ఇస్తానన్న, ఆ చైర్ నాకు ఒకటి. నువ్వు రా నాన్న, ఇక్కడ. ఇప్పుడు ఇతన్ని నేను కుర్చీకి అతికిచ్చేస్తాను, కూర్చోండి. ఇతడు కుర్చీకి అతుక్కుపోతాడు చూడండి, ఇంకా అసలు లేవడు. వెనక్కి జరుగు నాన్న, అట్లా కూర్చో, దీని మీద హ్యాండ్స్ పెట్టు, స్ట్రైట్గా కూర్చో అనుకోని. నువ్వు వంగకుండా గట్టిగా పట్టుకో కూర్చొని, ఇట్లా వంగకుండా లేవాలి నువ్వు. మీరు ప్రయత్నం చేయండి. మీరు చైర్స్ ఉన్న కుర్చీల్లో కనుక, హ్యాండ్స్ ఉన్న చైర్స్లో కూర్చుంటే మీరు అట్లా స్ట్రైట్గా కూర్చుని కాళ్ళు నేల కానిచ్చేసి, అనిచ్చావా? లేవండి, లే. వంగకూడదు. ఎంత ప్రయత్నం చేసినా లేవలేవు, నాకు తెలుసు ఆ విషయం. ఎట్లా లేస్తావో చెప్పు.
చూడండి, కొంచెం బెండ్ అయ్యాడు. జీవితంలో వంగటం అనేది చిన్న విషయం కాదు. వంగి నడిచినంత మాత్రాన చిన్న విషయం కాదు, తేలిక కాదు. వంగటం అనేది లొంగటం కాదు. వంగటం అనేది ఉన్నతంగా ఎదగడానికి. వంగితేనే లేస్తాడు ఇతను, వంగకపోతే లేవలేడు. అవునా కదా? ఎవరైతే జీవితంలో వంగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తారు. వెరీ గుడ్, వెరీ నైస్. చాలా చిన్న యాక్టివిటీ, పిల్లలందరి చేత చేయించండి. ఇది అసలు ఎంత తమాషాగా ఉంటుందో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు ఆ కుర్చీలో లేవనమాట. అదొక ఫిజికల్ బాడీ ఫిట్, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇలాంటిది ఇంకొక చిన్నది ఉంది. అంటే గోడకి రానా, నువ్వేరా, ఇక్కడ గోడకంతా సామాన్ ఉంది. కాలు అట్లా పెట్టు, నిలబడ్డావా? ఈ కాలు పైకెత్తు. ఈ చెయ్యి ఇట్లా ఆనిచ్చు గోడకి. ఈ చెయ్యి ఇట్లా గోడకి ఆనిచ్చేసావా? నువ్వు గోడకి ఆనుకో. గోడకి ఆనుకున్నావా? ఈ కాలు ఎత్తు పైకి. వంగుతుందా? అవతల కాలు వంగుతోంది, అవతల కాలు వంగకూడదు. చూడండి ఎంత ప్రయత్నం జరుగుతుందో. లేవ, ఆనుకో, గోడకి ఆనుకో. ఇప్పుడు ఈ కాళ్ళు ఎత్తు. లేవదండి, అది లేవదు. వెరీ గుడ్, దానన్నదా. అంటే ఇవి ఆహ్లాదంగా ఉంటాయి. ఆటలు అన్న తర్వాత మెటీరియల్ లేకుండా మెటీరియల్తోనూ కదా, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలందరూ కూడా మేము చేస్తాం మేడం, మేము చేస్తామని వస్తారు, కానీ ఎవరికి సాధ్యం కాదన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, స్వామికి ఉత్తరం కవర్ ఉంటుంది చూడన్న. ఓకే, ఒక 10 మంది వస్తారా? ఇందాక వచ్చిన వాళ్ళు కాకుండా ఒక 10 మంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఇవ్వమ్మా, కొంచెం ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఇచ్చి. పట్టుకోనన్నా దగ్గర. మీకు కొన్ని పుణ్యక్షేత్రాలు మీ దగ్గరకు వచ్చాయి, అవునండి? చూడండి, స్లిప్ ఓపెన్ చేసి చూడండి. నువ్వు జాగ్రత్తగా నువ్వేం చేయక్కర్లేదు. ఈ ఆట వల్ల పిల్లలకి మనం పుణ్యక్షేత్రాల గురించి చెప్పాలి కదండి. క్షేత్రాల గురించి పిల్లలకి తెలియాలా అక్కర్లేదా చెప్పండి గురువుస్? ఖచ్చితంగా తెలియాలి. క్షేత్ర మహిమ తెలియాలి కదా. ఏదో ఈరోజు అలా తెలియకపోవటం వల్లే ప్రతి పుణ్యక్షేత్రం కూడా ఒక పిక్నిక్ స్పాట్ అయిందండి. మీరు గమనించండి, పుణ్యక్షేత్రాలలో వేసుకొచ్చే డ్రెస్సులు భయంకరంగా ఉంటున్నాయి. అంటే అన్యదా భావించొద్దు. చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళిన వాళ్ళు చాలా డ్రెస్ కోడ్ని పాటిస్తారు. ఎస్పెషల్లీ మన పిల్లలు దేవుడి దయ వల్ల తిరుపతిలో ఎట్లా పడితే అట్లా దర్శనానికి డ్రెస్ కోడ్ పెట్టారు, కానీ మిగతా క్షేత్రాల్లో డ్రెస్ కోడ్స్ లేవు. దానివల్ల ప్యాంట్లు వేసుకొచ్చే వాళ్ళు స్లీవ్లెస్ వేసుకొచ్చే డ్రెస్సులు మనం ఈ మధ్య కాలంలో చాలా చూడవలసి రావడం మన దురదృష్టకరం అన్నమాట. ఎందుకని? ఆ క్షేత్రం యొక్క మహిమ పిల్లలకు తెలియడం లేదు, దాని వైశిష్ట్యం తెలియడం లేదు పిల్లలకి. అది కూడా ఏదో వచ్చినప్పటి నుంచి పిచ్చుకోవాల అదేంటి గర్భగుడిలో పోనివ్వరు కానీ, లేదా ఆయనతో కూడా సెల్ఫీ దిగుతారు వీళ్ళు. అలాంటి పరిస్థితి ఇప్పుడు, అవునా కాదండి? ఫోన్లు ఎక్కడ పట్టినా ఫోన్లు తీసుకోవడమే సరిపోతుంది. అసలు దేనికి వచ్చామో దేనికి మర్చిపోతున్నారు. ఇప్పుడు మనము నువ్వు వీళ్ళందరూ క్షేత్రాలు చెప్తారు, వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఏది వచ్చిందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉత్తరం, నీ దగ్గర ఉన్న ఉత్తరం నేను ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చి రావాలి. ఏనన్నా? ఈ గేమ్ వల్ల పిల్లల్లో మెమరీ చాలా పెరుగుతుందండి. ఇప్పుడు పిల్లలకు కావాల్సింది అదే కదండి, జ్ఞాపక శక్తి. మా స్కూల్ పిల్లల్ని హోంవర్క్ రాయకుండా వస్తారు. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా అండి? ఎందుకు హోంవర్క్ రాయలేదంటే మర్చిపోయాను. ఏది? 5th క్లాస్ లోపు పిల్లలకి. అరే నువ్వు ఇంకా మర్చిపోయాను, దానికి తిరుగులేని పదం అన్నమాట. చాలామంది పిల్లలు ఇప్పుడు సబ్జెక్టు కూడా మర్చిపోతున్నారండి. ఎందుకంటే చూసే సెల్ ఫోన్స్ వల్ల, అది మైండ్ వర్క్ చేయకపోవడం వల్ల. కానీ ఇది బ్రెయిన్ వర్క్ చేస్తుందండి చాలా బాగా. తిను
వీళ్ళందరి ఏమో వచ్చాయో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరికి ఉత్తరం ఇచ్చిరమ్మంటే వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చి రావాలి, లేకపోతే అవుట్ అయిపోతాడు తిని. అర్థమైందండి? రెడీ? మీకు ఏ క్షేత్రం వచ్చిందో చెప్పండి పెద్దగా. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సింహాచలం వచ్చాను. భద్రాచలం. పుట్టపర్తి, కాంచీపురం, అయోధ్య, శబరిమల, అన్నవరం, మధురై, కాణిపాకం, షిరిడి, పూరి, శ్రీశైలం, తిరుపతి, కాశీ, ద్రాక్షారామం. నాన్న నువ్వు కాంచీపురం అమ్మవారికి ఉత్తరం ఇచ్చిరా? ఇప్పుడు తిని ఆలోచన నువ్వు ఆలోచించుకో. తిను ఎంత ఆలోచిస్తాడో తెలుసా అండి? ఎవరికి ఏది వచ్చింది బ్రెయిన్ కదండి. మనలో చాలామంది 100% బ్రెయిన్లో మనం వాడేది 5%. మిగతా 95% బ్రెయిన్ నిద్రపోతుంటుందిట మనకి. ఎందుకంటే మనం దాన్ని యూటిలైజ్ చేయడం లేదట. యూటిలైజ్ చేస్తే వండర్స్ చేయొచ్చండి. ఆ వండర్స్ చేసే అవకాశం మీకు బాల వికాస్ వేదిక. నన్ను కాంచీపురం అమ్మవారికి ఉత్తరం ఇచ్చిరా? ఇంకొకసారి చెప్పించనా? సింహాచలం, భద్రాచలం, పుట్టపర్తి, కాంచీపురం, అయోధ్య, శబరిమల, అన్నవరం, మధురై, కాణిపాకం, షిరిడి, పూరి, శ్రీశైలం, తిరుపతి, కాశీ, ద్రాక్షారామం. నువ్వు పుట్టపర్తి వెళ్ళి స్వామికి ఉత్తరం ఇచ్చిరా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ 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 సూపర్. ఇప్పుడు మనము పుట్టపర్తి గురించి చెప్పచ్చు పిల్లలకి, అవునా కదండి? పుట్టపర్తి గురించి చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకోటైతే ఇంకో పుణ్యక్షేత్రం గురించి చెప్పచ్చు. తిని ఎంత ఆలోచించాడు? నువ్వు ఆలోచించు. నువ్వేమనుకున్నావు? చూడండి, పిల్లలని ఆలోచింపజేయాలి, అవునా కదా? ఆట అంటే అది ఏది పడితే అది ఆడించవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఆ క్షేత్రాల గురించి తర్వాత మనం బాల వికాస్ గురు ఆ పుట్టపర్తి గురించి మనం చెప్పచ్చు. కాశీ గురించి చెప్పచ్చు. అందులో ప్రధాన దేవతలను గురించి చెప్పచ్చు, అవునా కదండి? ఎన్నో చక్కగా ఒక ఆట ద్వారా పిల్లలకు పుణ్యక్షేత్రాల గురించి మనం చెప్పే అవకాశం ఈ ఆటలో ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. అవన్నీ తర్వాత యంగ్స్టర్స్ ఒక 10 మంది రారా? అంటే పెద్దవాళ్ళు రావద్దని కదా, యంగ్స్టర్స్ అంటే నేను యంగ్స్టర్నేనని ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తారేమోనని నా ఆశ. యంగ్స్టర్స్ రమ్మంటే అర్థం పెద్దవాళ్ళు కూడా మేము యంగ్స్టర్మే అని మరి వస్తారని. ఒక 10 మెంబర్స్ రండి లేడీస్. ఇది పిల్లలైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారండి. పట్టుకోండి ఫ్లాగ్ని, స్టిక్ పట్టుకోండి. ఓకే, మ్యూజిక్ ప్లే చేయనన్నా మీ సెంటర్లో ఉండండి. మీరు పరిగెడుతూ ఉండండి, రౌండ్గా పరిగెత్తండి. ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి మనము ఈ ఆట మీకు ఆలోచనకు వస్తుందనే ఉద్దేశంతో పెడుతున్నాను. కానీ కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇది పరిగెత్తాలి దేశం కోసం, ఏదో పేరెంటానికి వెళ్ళినట్టు కాదు. ఇప్పుడు ఫ్లాగ్ తను వదిలేస్తారు. ఏమండి సెంటర్లో ఉండేవాళ్ళు వినండి. సాయిరామ్ అనగానే ఫ్లాగ్ వదిలేస్తారు. ఫ్లాగ్ పడకుండా మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టుకోవాలి. ఎవరు పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? ఇది కొంచెం ఇంకా ప్లేస్ ఉన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు ఒడ్డినట్టు ఫీలింగ్ వస్తుంది పిల్లలకి నిజంగా ఈ గేమ్ వల్ల. వెరీ గుడ్, రన్, పరిగెత్తాలండి. బాల వికాస్ గురు అంటే డ్రిల్ మాస్టర్ అన్నారు స్వామి. సాయిరామ్, సూపర్ 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 సూపర్. నెక్స్ట్ ఇంకొకసారి పరిగెత్తండి, ఫాస్ట్ పరిగెత్తండి, ఫాస్ట్ 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 ఫాస్ట్
ఫ్లాగ్లో ఉన్న కలర్స్, ఒక్కొక్క కలర్కు ఉన్నటువంటి విశిష్టత, ఈ ఫ్లాగ్ కోసం ఎంతమంది పోరాడితే మనం ఈరోజు ఇలా ఉన్నాము. ఇదన్నింటినీ మొత్తాన్ని కూడా మనం పిల్లలకి అందించవచ్చండి. అవునంటారా కాదంటారా? వెరీ గుడ్. నెక్స్ట్, మీ అందరికీ బుక్స్ ఇచ్చారు కదండి, దేవసేనక ఇక్కడ సమితికి అందరికీ బుక్స్ ఇచ్చారు కదా, అందరం కలిసి ఆడదాం ఈ ఆట. ఎవరు గెలుస్తారో చూద్దాం. సౌండ్స్ ఉన్నాయి, యానిమల్ సౌండ్స్. ఇప్పుడు మీకు కొన్ని సౌండ్స్ వినబడతాయండి. 15 సౌండ్స్ వినబడతాయి. 15 సౌండ్స్. ఆ సౌండ్స్ ఏంటో మీరు విని రాయాలి. మీరు వినేటప్పుడు రాయదు, విని అంటే ముందు రాయొద్దండి దయచేసి. ఫస్ట్ వినండి, ఆ తర్వాత మీరు రాయండి. వింటూ రాయొద్దు. అర్థమైందండి? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ వినండి, మీకు ఆ సౌండ్స్ ఏంటో తెలుస్తాయి. ఆ సౌండ్స్ యొక్క నేమ్స్ రాసేసేయండి మీకు ఇచ్చినటువంటి బుక్లో. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. రాయద్దు ఎవరు. లాస్ట్. ఇంక ఇప్పుడు రాయండి, మీరేం విన్నారో రాయండి. ఇది పిల్లలకి స్కూల్లో పాఠాలు వినడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. శ్రవణ సామర్థ్యం పెంచేది. ఒక 1 minute ఇస్తాను. యాక్చువల్గా అయితే ఇది 1 minute గేమ్. ఎవరిది ఫస్ట్ అయితే చెయ్యొద్దండి. వెరీ గుడ్. మేడం అయిపోయారట. మేడం చెప్పండి, ఎన్ని వచ్చాయి మీకు? వెరీ గుడ్, సూపర్ సూపర్. కుక్క, పిల్లి, నెమలి, కోడి, నక్క, ఏనుగు, ఏనుగు, ఆవు, సింహం, మేక, చిరుత, కోయిల. ఏనుగు 2 సార్లు రాసినట్టున్నాను. సాయిరామ్. సో మీకు 10 వచ్చాయి. 10 కదా? 10 కన్నా ఎక్కువ రాసిన వాళ్ళు ఎన్నేనన్నా? 11. Dog, cat, crow, hen, cow, horse, goat, owl, elephant, lion. 11. ఇంకా ఎన్ని రాశారండి? 13. సాయిరాం. కుక్క, పిల్లి, కాకి, సింహం, పులి, ఏనుగు, ఆవు, కోయిల, కోడి, మేక, పంది, నెమలి.
13. కుక్క, పిల్లి, కాకి, కోడి, గాడిద, నక్క, ఆవు, సింహము, గుర్రము, మేక, ఏనుగు, నెమలి, పులి, కోయిల. కోయిల ఎన్ని వచ్చాయండి? 14. 14. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్, సూపర్ మెమరీ. నెక్స్ట్ ఇంకా 14 కన్నా ఎక్కువ రాసిన వాళ్ళు ఒక్కటేదో మర్చిపోయినట్లున్నారు. 15. వెరీ గుడ్. 16 లేవు అసలు అందులో. 15. ఓకే, చెప్పండి. డాగ్, క్యాట్, క్రో, కాక్, ఫాక్స్, పిగ్, బఫెలో, గుర్రం, టైగర్, మేక, పికాక్, ఎలిఫెంట్, లైన్, కోకిల, ఔల్. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం మీకు ఒక చిన్న కానుక, స్వామివారికి ప్రసాదం. వెరీ గుడ్, సూపర్. ఈ గేమ్ వల్ల పిల్లలకి మెమొరీ చక్కటి, అంటే ఇప్పుడు చూడండి వాళ్ళు విన్నారు. అంటే సాధారణంగా యాజ్ ఏ టీచర్గా చెప్తున్నానండి, తల్లిదండ్రులు అందరూ పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ రావాలంటారు. టీచర్ చెప్పే లెసన్ అందరికీ ఒకటే, కానీ మార్క్స్ చూడండి వేరువేరుగా ఎందుకు ఉంటాయంటే వాళ్ళ శ్రవణ సామర్థ్యం లోపం వల్ల. ఎవరైతే వింటారో వాళ్ళు 50% చదివినట్లేనండి. పిల్లలు వినరు, క్లాస్ రూమ్లో పిల్లలు వినరు. ఆ లిజనింగ్ ఎబిలిటీ పెంపొందించడం కోసం ఈ గేమ్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. పైగా ఈ యానిమల్స్ అంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి ఏ మెటీరియల్ ఏముందండి, మన పిల్లల్ని సాఫ్ట్వేర్ పిల్లల్ని అడిగితే ఈ సౌండ్స్ అన్ని జంతువులు వెంటబడి చేసినవి కాదు. దీంట్లో మనకి దాంట్లో యూట్యూబ్లో డౌన్లోడ్ చేసినవన్నీ ఒక్కసారి చేసుకున్నారనుకోండి బాగుంటుంది కదా, చెప్పండి. ఇది ఒక మంచి ఆటగా ఉపయోగపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఒక 10 మెంబర్స్ రండి. 10 మెంబర్స్ రౌండ్గా నిలబడండి. రౌండ్. అరే నాన్న నువ్వురా, ఇది కట్టించుకుంటా మాస్క్. మీ అందరికీ అంటే ఇది ఎంతమంది అయినా రావచ్చండి ఈ ఆటకి. ఎంతమంది ఉంటే అంతమంది రావచ్చు. ఈ ఆట మనకి ఫస్ట్ గ్రూప్ కిడ్స్కి చాలా బాగుంటుందండి. ఫస్ట్ గ్రూప్లో పిల్లలు కుదురుగా కూర్చోరు. మనకి ఫస్ట్ టెక్నిక్ ఏంటండి, టీచింగ్ టెక్నిక్స్లో ఫస్ట్ది ఏంటి, ఎన్ని భంగిమలు మనం చూడొచ్చో సైలెంట్ సిట్టింగ్లో. ఎందుకంటే మా స్కూల్లో నేను చేయిస్తా పిల్లల చేత అరే 2 నిమిషాలు నాన్న సరిగా కళ్ళు మూసుకోండి అంటే వాడు ఒకటి ఇట్టా చూస్తుంటాడు. అంటే నేను చూస్తున్నానో లేదో అని వాడు నాకు నిఘా అన్నమాట. వాడు బాగానే చేస్తున్నాడు, టీచర్ అలర్ట్గా ఉన్నారో లేదో అని చెప్పి టెస్ట్ చేస్తాడు నన్ను. ఇలా రకరకాల భంగిమల్లో సైలెంట్ సిట్టింగ్ చేస్తారు పిల్లలు. అవునండి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. కుదురుగా మరీనండి ఈ రోజుల్లో పిల్లలు కుదురుగా కూర్చోవడం అనేది అసలు జరగని పని. ఈ ఆటలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వాళ్ళని కాస్త కూర్చోబెడదాము, కాన్సన్ట్రేట్ చేయిద్దామనే ఉద్దేశంతో వచ్చినవి. మరి ఫస్ట్ గ్రూప్ కిడ్స్ని కాస్త వాళ్ళ సెన్స్ ఆర్గాన్స్ కంట్రోల్ చేయడానికి గేమ్ ఉపయోగపడుతుంది. కొంచెం రౌండ్గా ఉండండి. మీ అందరికీ సాయి గీత తెలుసు కదండి. సాయి గీత ఎవరండి? సాయి గీత ఏనుగు. ఏంటి సాయి గీత గొప్పతనం ఎవరైనా చెప్తారా? ప్రేమ. ఒక్క పదంలో కాదు, సాయి గీత గొప్పతనం ఎవరైనా చెప్తారా? స్వామి యొక్క కదలికలు పసిగడుతుంది సాయిరామ్. సూపర్. స్వామి కదలికల్ని పసిగడుతుందండి. అది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిజంగా ఇది విని నేను కూడా నాకు భలే ఏడుపు వచ్చింది. స్వామి ఇక భౌతిక శరీరాన్ని విడుస్తారని ఫస్ట్ గ్రహించింది సాయి గీతేట. స్వామి డిక్లేర్ చేశారు ఆ విషయం, మీరు యూట్యూబ్లో వినండి. అది స్వామికి ఆ ఫిజికల్ ఫామ్ వదిలేస్తున్నారని చెప్పి దానికి 15 రోజుల ముందు తెలిసిందిట. 15 రోజుల నుంచి అది ఏమి తీసుకోలేదుట, అసలు ఏ రకమైన ఫుడ్ తీసుకోలేదుట. అది స్వామి స్వయంగా చెప్పారు. మీరు యూట్యూబ్లో నేను సాయి గీత గురించి చాలా సెర్చ్ చేసినప్పుడు స్వామి చెప్పిన అది నేను యాక్చువల్గా ప్లే చేద్దాం అనుకున్నా, మనం అందరం కూడా ఉద్వేగానికి లోనవుతాం అనే ఉద్దేశంతో ఆపేశాను అనమాట. మీరు పర్సనల్గా చూడండి.
స్వామి క్రై చేశారు, స్వామి కన్నీరు కార్చారు. అంత ధన్యజీవి సాయి గీత. ఒకసారిట అది స్వామి కారులో బెంగళూరు వెళ్తున్నప్పుడు తను సాయి గీత పుట్టపర్తి ఎంతమంది చూశారండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో పుట్టపర్తి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఓ వెరీ గుడ్, వెరీ నైస్. సాయి గీతకి ఒక షెడ్ ఉంటుంది మనకి కాలేజీ క్యాంపస్ వైపు. అది ఒకరోజు స్వామి బెంగళూరు వెళ్తూ ఉంటే మొత్తం కట్టలను తెంచేసుకొని, కట్టిన తాళ్ళని తెంచేసుకొని, గేట్ తోసేసుకొని బయటకు వచ్చి నిలబడిందిట. స్వామి వచ్చారట. స్వామి వస్తే కారు డోర్ అదే గ్లాస్ కిందికి దించితే తొండ లోపలికి పెట్టింది. పెడితే గీత అడ్డంలే అన్నట్ట స్వామి ఎంతో ముద్దుగా. అది అసలు ఏమాత్రం కదలలేదట, అస్సలు అట్లాగే పెట్టిందట. గీత నువ్వు ఇట్లా అడ్డపడితే నేను ఎట్లా వెళ్ళాలి అని అడిగారట స్వామి. అస్సలేం మాట్లాడలేదట. స్వామి డోర్ తీసుకుని స్వామి కారులో ఫ్రూట్స్ అవి ఉంటే అవన్నీ పెట్టారట. తినలేదటండి, తినకుండా తొండం అట్టగే పెట్టిందట కారులోకి. స్వామి గ్రహించంటే అక్కడ అంటారు ఎనాలిసిస్, భక్తుడి హృదయం భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది, భగవంతుడి హృదయం భక్తుడికి మాత్రమే తెలుస్తుంది. స్వామి వెళ్ళడం ఇష్టం లేదు దానికి. సరే గీత నేను వెనక్కి వెళ్తున్నాలే అన్నారట స్వామి. తొండం తీసేసిందిట. వెంటనే స్వామి ఎక్కి మళ్ళీ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారట. స్వామిని అట్లా కంట్రోల్ చేయగలిగింది సాయి గీత. ఇక్కడున్న గీతలందరూ కూడా ఆయన కంట్రోల్ చేయగలం ఎప్పుడు? ఆయన ప్రేమకి పాత్రులం అయినప్పుడు. అటువంటి సాయి గీత గురించి మనం చిన్న గేమ్ ఒకటి ఆడించవచ్చు పిల్లల చేత. సాయి గీత గురించి చెప్పచ్చు. స్వామి ఇంకా చాలా యానిమల్స్ని పెంచారు తెలుసు కదండి. 2 కుక్కలు పెంచారు. అన్న ఎవరు నువ్వేంటి కూర్చున్నావు? లే పైకి దయట్రా. పిల్లలందరూ కొంచెం నాన్న నీ కళ్ళు కనపడుతున్నాయా? ఒక్కనే కనబడుతుందా? మాస్క్ కొంచెం పెద్దదైనట్టుంది, సారీ ఏమనుకోకు. మీరు పరిగెడుతూ ఉండండి, నేను సాయిరామ్ అనగానే మీరు ఆగిపోండి. నాన్న నువ్వు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమాత్రం కదిలినా అవుటే, మీరు ఏమాత్రం కదలకూడదు. అంటే మన ఒక రెప్పలు మాత్రమే ఏమాత్రం కదలకూడదు. అంటే కన్నీళ్ళు గార్చారు ఇట్లా కళ్ళు పెట్టేసి, రెప్పలు కొట్టచ్చు చాలు. ఇంకా చేతులు కాళ్ళు ఏది కదలకూడదు. అంటే మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆట చాలా బాగా ఉపయోగపడుతుంది. రెడీ సాయిరామ్ రన్, పరిగెత్తండి. కొంచెం మెట్టెక్కునన్న పైకి, జాగ్రత్త పడి పరిగెత్తాలండి. పేరెంట్ అని నడుస్తున్నారండి మీరు. నేను ఒప్పుకొని ఇట్లా నడిస్తే. సాయి మేడం గారు పరిగెడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాయిరామ్. వచ్చిందమ్మా వచ్చింది అంటాను నేను, మీరు సాయి గీత వచ్చింది అనండి, వచ్చేస్తుంది. వచ్చిందమ్మా వచ్చింది, వచ్చిందమ్మా వచ్చింది, సాయిరామ్. మిమ్మల్ని అవుట్ చేస్తుంది చూడండి జాగ్రత్తగా. కదలకూడదు, ఏ కొంచెం కదిలినా మీరు అవుట్ అవుతారు. నాన్న దగ్గరికి వెళ్ళి తొండంతా వాళ్ళని టచ్ చేయొచ్చు, అది అవుట్. కదిలేరు, మీరు అవుట్. పక్కకు వచ్చేయండి. పిల్లల్లో ఈ గేమ్ వల్ల పిల్లల్లో ఉన్నటువంటి సహజమైన నటనా చాతుర్యాలు కూడా బయటపడతాయండి. వాళ్ళు ఫ్రీగా ఎంత ఫ్రీగా మూవ్ అవుతారు, ఇతరులతో ఎంత ఫ్రీగా మూవ్ అవుతారు. ఈ ఆడే వీళ్ళేమో ఎంత గట్టిగా ఉంటారు. చిన్న విషయం కాదండి అది. నవ్వుని కంట్రోల్ చేసుకోవడం, ఇదన్నీ కూడా మన ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఈరోజు చాలామంది మీరు రోడ్ల మీద గమనించండి, ఊరికే కోపడుతున్నారండి. మరి కరోనా తర్వాత జనానికి కోపం ఎక్కువైంది. గమనించారో లేదో అండి? అసలు కదిలించడానికి లేకుండా ఉంది. రోడ్డు మీద బండి పెట్టారు, నన్ను కొంచెం బండి తీయంటే పైనుంచి కింద దాకా చూస్తాడు. నా బండే నీకు అడ్డం వచ్చిందా అన్నట్లుగా. అసలు ఏ విషయమైనా మాట్లాడించడానికి లేకుండా ఉంది జనాన్ని. ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళకి. సాయి గీతకేమో యాక్షన్ చేసే, సాయి గీత క్యారెక్టర్కి యాక్షన్ చేయడం అనేది చాలా బాగా ఇన్ ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమంటుందో నాకు వినిపించట్లా. అవుటా? పక్క వాళ్ళకి చేస్తుంటే ఈవిడ నవ్వొచ్చింది. అవుట్. ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలా గట్టిగా ఉన్నారండి.
నవ్విస్తా, నువ్వేమని నవ్విస్తున్నా నాకు అర్థం కావట్లా. చదువుతారా? ఎవరు కదలట్లేదా? చాలా గట్టివాళ్ళమ్మా వీళ్ళందరూ. ఇంకొకసారి ట్రై చేయి. పిల్లలైతే కనుక నవ్వించేదాకా వదలరండి. అంటే పెద్దవాళ్ళు కాబట్టి ఉన్నారు. పిల్లలైతే కళ్ళు కదులుతున్నాయి కానీ ఎవరు కదలలేదా? నాన్న కళ్ళు మాత్రమే కదులుతున్నారు. ఒక్కసారి ట్రై చేయి. ప్రతి ఒక్కళ్ళే ఒక్కొక్కసారి ట్రై చేయి, వదిలేద్దాం. వీళ్ళందరూ గెలిచినట్టే. కానీ టచ్ చేయకూడదు మాట ద్వారానే. అవ్వట్లేదా? వెరీ గుడ్ చప్పట్లు కొట్టండి అందరికీ. వెరీ గుడ్ అండి, చాలా బాగా ఆడారు మేడం. మీ చేతులు అందరికీ. ఇంకొక ఆటతోటి నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. మిగతా గేమ్స్ మధ్యాహ్నం ఆడుకుందాము. ఇందులో దీనికి ఒక 25 మంది కావాలండి. 25 మంది కావాలి. రండి, లేచి రండి. మీరు రాకపోతే కుర్చీలు తీసేసి నేను అక్కడే ఆడిస్తాను. నేనేం వదలను. ఆ కుర్చీలు తీసేసి అక్కడే ఆడతాం. ఇక్కడ రండి. ప్లేస్ లేదు అనుకోవద్దు, దయచేసి రండి. మీరు అందరు లేచి వచ్చేసేయండి, సరిపోతుంది. ఈ ప్లేస్ వస్తుంది, కలిసి వస్తుంది. రండి. అరే నాన్న కౌంట్ చేయి. 25 మెంబర్స్. చాలా బాగుంటుంది ఇది. ఎంతమంది వస్తారో, ఎన్ని వ్యూలు వస్తాయో ఈ ఆటలో. కౌంట్ చేయి నాన్న. 25 మంది. మీలో కొంతమందికి వినండి, దేవతల పేర్లు వచ్చి ఉంటాయి. మీరు ప్రతిసారి చూడొద్దు స్లిప్ వైపు. దేవతల పేర్లు వచ్చి ఉంటాయి. వాళ్ళు ఇట్లా అనుకుంటూ అటు ఇటు తిరగండి. ఇది యాక్షన్. మాట్లాడద్దు ఎవరు. ఇట్లా అనుకుంటూ తిరగండి. తర్వాత కొంతమంది స్వాతంత్ర సమర యోధులు వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇలా అనుకుంటూ యాక్షన్ చేసుకుంటూ తిరగాలి. ఇటు తిరగండి. అర్థమైందండి? దేవతలు ఏం చేయాలండి? స్వాతంత్ర సమర యోధులు ఏం చేయాలండి? నెక్స్ట్ పక్షులు ఉంటారు మీలో, వాళ్ళు ఇలా అనుకుంటూ తిరగండి. ఓకేనా? తర్వాత సంత పురుషులు వచ్చుంటారు, ఒక 5గురు వచ్చుంటారు. అన్నీ 5 ఉన్నాయి. వాళ్ళు భజన చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ తిరగండి. తర్వాత రాజులు వచ్చుంటారు. రాజులు ఏం చేస్తారండి? కత్తి యుద్ధం చేస్తూ ఉంటారు. మీరు ఇలా తిరుగుతూ ఉంటారు. మీలో 5 ఉన్నారండి. ప్రతి గ్రూప్కి 5 ఉన్నాయి. బర్డ్స్ 5 ఉంటాయి. రాజులు 5 ఉంటారు. సంతులు 5 ఉంటారు. మీరు యాక్షన్ చేస్తూ తిరగండి. ఏ యాక్షన్ వాళ్ళు ఫస్ట్ గ్రూప్ ఫామ్ అవుతారో వాళ్ళు గెలిచినట్టు. అర్థమైందండి? ఆట అర్థమైందా? మీరు మిమ్మల్ని అవుట్ చేస్తాను. ఓకే అర్థమైందా? మీరు దేవతలు వచ్చిన వాళ్ళు ఇలా తిరుగుతూ ఉండండి. ఇలా తిరిగే వాళ్ళు 5గురు మీరే గ్రూప్ చేసుకొని ఒక వైపుకి వచ్చేయండి. ఆ తర్వాత ఇట్లా తిరిగే వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఒక చోటుకి వెళ్ళిపోండి. పక్షులన్నీ ఒక చోటికి, ఓ చెట్టు మీదకి ఎగరండి. తర్వాత సంతులంతా భజన చేస్తూ ఒక చోటికి వెళ్ళండి. రాజులంతా యుద్ధం చేస్తూ ఒక వైపుకి రండి. అర్థమైందా? నేను స్టార్ట్ అనగానే మీరు మాట్లాడదు. ఆ మేడం అడగకూడదు, అదే మీరే అడిగితే పిల్లలలా. రెడీ 1 2 3 స్టార్ట్. యాక్షన్ చూసుకోండి. మీరు యాక్షన్ చూసుకుంటూ మీ వాళ్ళు ఎవరో మీరు ఎత్తుక్కొని ఒక చోటికి చేరండి. యాక్షన్ చేయాలి. మీ 5 వచ్చేసారా? వెరీ గుడ్. రండి. ఏ గ్రూప్ అన్నది? స్వాతంత్ర సమరయోధులు ఫస్ట్ గ్రూప్ ఫామ్ అయిపోయారండి. నెక్స్ట్ భజన చేసేవాడు. పక్షులు సెకండ్ గ్రూప్, పక్షులు ఫామ్ అయ్యారు. ఇంకా భజన చేస్తూనే ఉన్నారు.
వెరీ గుడ్. వీళ్ళకి చిన్న గిఫ్ట్స్ చప్పట్లు కొట్టండి కూర్చున్న వాళ్ళన్నా. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మళ్ళీ మధ్యాహ్నం సెషన్లో కొంచెం మెటీరియల్తో ఆడే గేమ్స్ మధ్యాహ్నం ఆడుకుందాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయిమాతకు కృతజ్ఞతలు తెలియచేస్తూ జై సాయిరామ్. ఇప్పుడు పేరెంటింగ్ సెషన్ ఉంటుందండి. పేరెంట్స్ అంతా ముందుకు రావాలి. పేరెంట్స్ లేచి రండి. జంటలు ఉండేవాళ్ళు రండి. ఫస్ట్ జంటలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు, జంటలు ఉండేవాళ్ళు రండి సార్. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. రైట్. మన సంస్థలో బాల వికాస్ బాగా పురోభివృద్ధి చెందాలి అంటే బాల వికాస్లో పేరెంటింగ్ సెషన్స్ మనం రెగ్యులర్గా కండక్ట్ చేయాలి. ఎలా చేయాలో ఎందుకు చేయాలో మనం చెప్తూనే వచ్చాము. ఇవాళ ప్రాక్టికల్గా మన గ్రామాలు మన ఊళ్ళల్లో మనం ఎలా పేరెంటింగ్ కండక్ట్ చేయాలో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాం. కొన్ని యాక్టివిటీస్ అవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్కసారి పేరెంట్స్ వినండి. ఒక 10 minutes చూపించేటువంటి స్లైడ్స్ గురువులకు సంబంధించినవి, మీకు కాదు. ఆ తర్వాత మనం సెషన్ స్టార్ట్ చేస్తాం. తల్లిదండ్రుల సమావేశములు, మీరు వాళ్ళు పనిచేసి మీరు స్లైడ్స్ చూసుకోండి. నెక్స్ట్ తల్లిదండ్రుల సమావేశాలు ఎందుకు మనకు, ఓకేనండి. తల్లిదండ్రుల సమావేశాలు మనకు ఎందుకు కండక్ట్ చేయాలండి? మన సంస్థల బాల వికాస్ గురువులు చెప్పాలి. తల్లిదండ్రుల సమావేశాలు మనకు అవసరమా బాల వికాస్లో, ఎందుకు అన్నది. పిల్లల్లో మనం కోరుకున్నటువంటి అభివృద్ధి బాగా రావాలి అంటే గురువులు, తల్లిదండ్రులలో, పిల్లలలో చక్కని ఒక వాతావరణము, సుహృద్భావన, సత్సంబంధాలు నెలకొల్పడాలి. ఈ స్లైడ్స్ అన్ని గురువుల కోసమే, పేరెంట్స్ కోసం కాదు. మళ్ళీ పేరెంట్స్ సెషన్ కండక్ట్ చేస్తాను. ఎలా నిర్వహించాలి? ఫస్ట్ మనం పేరెంట్స్ని అసెంబ్లీ చేసి 3 సార్లు ఓంకారం చెప్పించి ప్రేయర్ చేయించాలండి. పిల్లలతో వేదం కానీ కొన్ని శ్లోకాస్ కానీ చెప్పించిన తర్వాత యాక్చువల్గా పేరెంటింగ్ స్టార్ట్ చేసే ముందు మన సెషను దాని ముందుగా కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. గురువుస్ అంతా గుర్తుపెట్టుకొని మనకు తెలుసు అని ఇంకోసారి చెప్తున్నాను. కనీసం ఒక 15 days ముందుగానే మనము ఒక డేట్ నిర్ణయించాలి. ఆ డేట్ ఎలా ఉండాలి అంటే మనకు ఏవి శుభకార్యాలు లేని డేట్స్ చూసుకోవాలి. ఫంక్షన్స్ ఏమైనా ఉంటే పేరెంట్స్ ఎవరు రారు కాబట్టి కొంచెం శుభకార్యాలు ఏమి లేని రోజున మనం చూసుకొని ఒక పాంప్లెట్ ప్రింట్ చేయించి లేక ఒక వాట్సాప్ మెసేజ్ రెడీ చేసుకుని మనం ఇంటికి వెళ్ళి పేరెంట్స్ పర్సనల్గా పిలవాలి తప్పించి ఉత్త ఫోన్ కాల్స్తో చేయడం మాత్రం కాదు. అర్థమైందండి? మళ్ళీ 1 week ముందు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు పర్సనల్గా మన ఇంటికి వెళ్ళి పిలవాలి. సెకండ్ టైం 1 week ముందు మళ్ళీ మనం వాళ్ళకి ఫోన్ కాల్ చేసి రిమైండ్ చేయాలి. మళ్ళీ 1 day ముందు కూడా మళ్ళీ ఫోన్ కాల్ రిమైండ్ చేస్తే అప్పుడు కనీసం 70% పేరెంట్స్ వస్తారు. మన పిల్లలతో పేరెంటింగ్ ఉంది, మీ అమ్మ మీ నాన్న రమ్మని చెప్తే ఏ పేరెంటు రారు. కాబట్టి మన గ్రౌండ్ వర్క్ బాగా చేసి గురువులు ఆ పేరెంట్స్ చక్కగా మనం ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కొత్త, వాళ్ళకి ఎక్స్పోజర్ అంతగా ఉండదు. కాబట్టి వచ్చిన తర్వాత వేదం చెప్పించిన తర్వాత జ్యోతి ప్రజ్వలన కూడా హయ్యెస్ట్ రెగ్యులారిటీ ఉన్న పిల్లలకు, గ్రూప్ 1, 2 ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ వచ్చిన పిల్లలకు, తర్వాత మన ఆర్గనైజేషన్లో బాగా ఇన్వాల్వ్ అవుతుంటారు పిల్లలు చాలామంది భజన్స్లో, సర్వీస్లో, అలాంటి పిల్లల పేరెంట్స్తో పిలిచి జ్యోతి ప్రజ్వలన చేయించండి. పేరెంట్స్తో స్వామి పాదాల చెంత పుష్పాలు అందరిని అర్పించి చక్కగా కూర్చోమని చెప్పండి. లాస్ట్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హారతి కూడా పేరెంట్స్తో చేయించండి. ఆ పేరెంట్స్ సెషన్ అయిపోయిన తర్వాత మనం సెషన్స్ కండక్ట్ చేసిన పేరెంట్కి గుర్తుపెట్టుకోండి. ఒకే మెథడ్లో చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడు పేరెంటింగ్ సెషన్ వస్తారండి పేరెంట్స్. గురువు ఎందుకు రారమ్మా? ఏమనుకుంటారు పేరెంట్స్? ఎప్పుడు అదే చెప్తారు, ఎప్పుడు అదే చూపిస్తారు, ఎప్పుడు అదే యాక్టివిటీ ఆడిస్తారని వాళ్ళకి 2 సార్లు రాగానే బోర్ ఎత్తిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు మనం పేరెంటింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తుంటే వాళ్ళు రారు. కాబట్టి కనీసం 15-16 రకాల పేరెంటింగ్ సెషన్స్ మనం రెడీ అవుతే ఒకసారి చేసిన యాక్టివిటీ ఇంకోసారి చేసుకోకుండా ఉంటే అప్పుడు చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక 10 నిమిషాల పాటు సత్సాయి సేవా సంస్థ అంటే ఏమిటి, ఎందుకు ఏర్పడింది, ఇందులో ఏమి కార్యక్రమాలు జరుగుతాయని ఉపన్యాసం పెట్టకూడదండి. జస్ట్ ఫొటోస్ ద్వారా 10 minutes బ్రీఫింగ్. 3 విభాగాలు ఏమున్నాయి, అందులో యాక్టివిటీస్ మనం ఏమేమి చేస్తున్నామని ఫొటోస్ ద్వారా, మన యాక్టివిటీస్ చేసే ఫొటోస్ ద్వారా పేరెంట్స్కి చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలి. తర్వాత పేరెంట్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు
తల్లులు మాత్రమే పాల్గొనే ఆటలు కొన్ని మనం కండక్ట్ చేయాలి. ఇందాక మాధవ్ గారు ఎలా కండక్ట్ చేశారో అలాగా అవి మనం తెలుసు, మనకు తల్లితో ఏమో ఆటలు ఆధ్యాత్మిక ఆటలు పిల్లలతో ఏవైతే ఆడిస్తున్నామో వాటితో చాలా పేరెంట్స్ కూడా ఆడించేటువంటి ఆటలు ఉంటాయండి. సో మదర్స్కు మాత్రమే ఆడించే ఆటలు కొన్ని, తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి ఆడించేటువంటి ఆటలు కొన్ని. అంటే ఒక సెషన్లో అలా చేయాలి, ఒక సెషన్లో ఇది చేసుకోవచ్చు. ఇంకో సెషన్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి పాల్గొనేటువంటి ఆటలు కొన్ని ఉంటాయి, అవి కొన్ని కండక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క రకం కండక్ట్ చేయాలి. తర్వాత మేము ఇవన్నీ కూడా ఎలా రాసాము అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా మేము ప్రాక్టికల్ కండక్ట్ చేసి మాకు వచ్చే రిజల్ట్ ఏదైతే బాగుందో అది మీ ముందు పెడుతున్నాం అనమాట. తర్వాత ఏం చేసామంటే ఒకసారి పిల్లలందరికీ కూడా రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటి పైన ఒక 50 క్వశ్చన్లు నేర్పించాం, ఆన్సర్ కూడా నేర్పించాం పిల్లలకి. తర్వాత ఏం చేసామంటే పేరెంట్స్ అందరూ ఇలా కూర్చోబెట్టి పిల్లల్ని గ్రూప్స్ చేశాం. ఇలా వరుసగా 6 గ్రూపులు చేసి 10 మంది పిల్లలు ఒక గ్రూప్, అందరి పిల్లలకి 6 గ్రూపులు కూర్చోబెట్టేసి గ్రూప్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు క్విజ్ ప్రోగ్రాంలో, పిల్లలు ఆన్సర్ చెప్తుంటారు. పేరెంట్స్ ముందు కండక్ట్ చేశాము, మార్క్స్ వేసాము, లాస్ట్లో ప్రైజులు ఇచ్చాము. చాలామంది పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే, సార్ మీరు అడిగిన క్విజ్ క్వశ్చన్స్లో 70% ఆన్సర్లు మాకు కూడా తెలియదు, కానీ మా పిల్లలు చెప్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఎందుకంటే గురువు నేర్పించుంటాడు కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు పిల్లలతో యాక్టివిటీ చేయించినప్పుడు మా పిల్లలు కనీసం ఇన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళు చాలా ఆనందపడడం జరుగుతుంది. తర్వాత ఒకసారి ఏం చేసామంటే అమ్మాయిలకు అబ్బాయి దసరా హాలిడేస్లో హిందూ పూజా విధానం నేర్పించాం. నేర్పించిన తర్వాత పేరెంట్స్ అందరూ ఇలా కూర్చోబెట్టేసి అమ్మాయిలు చక్కగా పట్టు పరికిని జాకెట్ ఓని వేసుకొని పెద్ద పిల్లల్ని, మగపిల్లని పంచాశీలా కట్టుకురమ్మని చెప్పి ఇలా హాఫ్ రౌండ్లు అబ్బాయిల్ని, ఇలా హాఫ్ రౌండ్లు అమ్మాయిని కూర్చోబెట్టి పూజా సామాగ్రి అంతా వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత హిందూ పూజా విధానం మొట్టమొదటిగా ఓంకారం అంటే ఏమిటి, ఎందుకు చెప్పాలి, ఆగమార్తం దేవానం మన గంట వాయిస్తాం, గంటానాదం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇలా వివరణ ఇస్తూ 45 మినిట్స్ వాళ్ళకి షోడశోపర పూజ చేయించాం పిల్లలతోనే. ఆసనం, ఆవాహనం, అపాద్యం, అర్ఘ్యం ఇలా వరుసగా అనమాట, తాంబూలం, సింహాసనం ఇలా అంతా లాస్ట్ వరకు. అంటే ఆ మంత్రం ఎందుకు చెప్పాలి, దాని వివరణ ఏముంటుంది అని మొత్తం చేయించాం, మంత్రపుష్ప మంగళార్తో సహా. పేరెంట్స్ ఎంత అబ్బురపడ్డారంటే, సార్ మాకు పండగల పిల్లలు పూజారులకు ఇబ్బంది పడుతుంటాము, మా పిల్లలకే పూజ వస్తుంది కాబట్టి వారితోనే చేయించుకుంటాం, నెక్స్ట్ టైం చీడలో కూర్చోబెట్టని చెప్పారు పేరెంట్స్. చక్కగా మంత్రార్థము, మంత్ర వివరణ చక్కగా చేశారు పిల్లలు. అలా ఒకసారి మన పిల్లలతో పేరెంటింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. మాతృపూజ మనకు తెలుసు కదండి, పాదపూజ చేయిస్తాం. ఆ పాదపూజ యొక్క విశిష్టత తెలుసా అండి ఎవరికైనా? స్వామి చెప్పిన అంశం ఏమిటో చాలా చెప్పారు. చిన్న ఉదాహరణ ఏంటంటే, మాతృపూజలు చేయించి తల్లి తండ్రులతో పిల్లలకు పాద నమస్కారం చేయించి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళకి అందించినప్పుడు కలిగే ఫలితం ఏమిటంటే స్వామి అన్నారు. అండ్ కొత్తగా ఎవరైనా జంటలు పెళ్ళి అయితే పెద్దవాళ్ళందరికీ మొక్కిస్తారు కదండి. పెళ్ళైన వెంటనే ఎందుకు మొక్కిస్తారు చెప్పగలరు ఎవరన్నా? వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే మంచిది అని. ఏం మంచిది అవుతుంది మొక్కిస్తే? స్వామి చెప్పాను ఒక వివరణ, కొత్తగా పెళ్ళైన జంటలకు పెద్దవాళ్ళ కాళ్ళకు మొక్కించి ఆశీస్సులు తీసుకోమని చెప్తారు. ఎందుకు? మనకు తెలియ చాలా చేస్తుంటారు. చెప్పండి అమ్మ, ఎవరు లేచారు? స్వామి చెప్పింది ఏమిటంటే, అబ్బాయి అమ్మాయి తెలిసి కొన్ని పనులు చేయడం వల్ల కొన్ని కర్మ ఫలితాలు వాళ్ళకు వస్తాయి. ఎప్పుడైతే పెద్దవాళ్ళందరూ కాళ్ళకు మొక్కిస్తారో అప్పుడు వాళ్ళు దీర్ఘ సుమంగళి భావం అంటారు ఫస్ట్. తర్వాత 10 కాలాల పాటు పిల్ల పాపలతో సంతోషంగా జీవించండి అంటారు. అలా 10 జంటలు కనీసం ఆశీస్సులు అందిస్తేట తెలియక చేసిన కర్మల ఫలితం ఏదైనా ఉంటే పెద్దల ఆశీస్సుల ఫలితంగా అవన్నీ పోతాయట. వాళ్ళు హ్యాపీగా ఉంటారని పెద్దవాళ్ళ కాళ్ళకు మొక్కిస్తారు. అలాగే మనం మాతృపూజ చేయించి ప్లస్ ప్రతిరోజు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ మొక్కోమని చెప్తాం కదండి. ప్రతిరోజు పిల్లలు పేరెంట్స్ కాళ్ళకు మొక్కోవడం వల్ల ఏ పేరెంట్ అయినా కానీ నువ్వు పాడైపో, నువ్వు నాశనం అయిపో, నువ్వు పాపర్ పట్టుకొని ఏమైనా ఆశీస్సులు అందిస్తారండి ఎవరన్నా? ఏమైనా అందిస్తారు ఆశీస్సులు? ప్రతి పేరెంటు దీర్ఘాయుష్మాన్ బాబా చక్కగా చదువుకొని వృద్ధిలోకి రండి ఆశీస్సులు అందిస్తారు. రోజు పిల్లవాడు మొక్కుతూ రోజు తల్లిదండ్రులు ఆ విధంగా ఆశీస్సులు అందిస్తూ ఉంటే ఆ పిల్ల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకని ఈ మాతృపూజ అనేది మనకు చాలా ముఖ్యం మన బాల వికాస్లో. తర్వాత పిల్లలతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించి ప్రదర్శనలు ఇప్పించడం, వాళ్ళ టాలెంట్స్ అన్నీ కూడా. స్ఫూర్తిదాయకమైన వీడియో ప్రదర్శన, మంచి ఇన్స్పిరేటివ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నామో ఆ వీడియోస్ కవరేజ్ చేసి మనము అది పేరెంట్స్కు చూపించడం, ఇది ఒక సెషన్లో చేసుకోవచ్చు. తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు ప్రశ్నావళి మేము ప్రాక్టికల్ చేసి చెప్తామండి.
ఒక 15 క్వశ్చన్స్ తీసుకున్నాం మేము. ఒక క్వశ్చనే తయారు చేసాం. ఫాదర్స్ అందరు ఇక్కడ కూర్చొని ఉంటారు, మదర్స్ అందరు ఇక్కడ కూర్చొని ఉంటారు.